హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్. గత 15 నెలలుగా మీడియాలో వచ్చినటువంటి ప్రచారం ఇదే. అయితే ఇదంతా కూడా గత నెల రోజులుగా అంటే 2025 సంక్రాంతి పండుగ తర్వాత ఎవరైతే తిట్టారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని, అవే మీడియా ఛానల్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోష్లో ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమిలోకి వచ్చిందంటూ పొగుడుతూ రకరకాల డిబేట్స్ని రీసెంట్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే మన వ్యూవర్స్ అందరికీ 2024 డిసెంబర్లోనే మన ఛానల్లో 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఒక ఫోర్కాస్ట్ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి చూడండి. ఒక్కసారిగా పాతాళం నుంచి రియల్ ఎస్టేట్ జోష్లో రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాట్ఫై. వ్యూవర్స్ అందరికీ నా తరఫున ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ చూసి ఎంతోమంది ఫోన్ చేసి చాలా బాగా చెప్తున్నాను రియల్ ఎస్టేట్ గురించిన సమాచారాన్ని అని చెప్పి అభినందిస్తూ ఉన్నారు. కాకపోతే మాకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సబ్స్క్రిప్షనే కౌంట్. మేము మోరల్గా మరిన్ని వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ అందించాలంటే కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు మా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా జోష్లోకి రావడానికి గల కారణాలని ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది రేవంత్ సర్కార్ దావోస్ ధమాక్ అనే చెప్పొచ్చు. రీసెంట్గానే 2025 జనవరిలో రేవంత్ సర్కార్ దావోస్ పర్యటన చేసింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగిందనమాట. దానికి తగ్గట్లుగానే అందరి గ్లోబల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో హైదరాబాద్ స్థానం చెరగని ముద్ర వేసింది. మీ అందరూ చూసిన విధంగానే 180,000 కోట్లతోటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ అభిప్రాయమే ప్రజెంట్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ యొక్క మనసును దోచుకుంది. భారతదేశం నుండి ఎన్నో రాష్ట్రాల ప్రతినిధులు దావోస్ పర్యటనలో పార్టిసిపేట్ చేసినప్పటికీ హైదరాబాద్ని రేవంత్ సర్కార్ ప్రొజెక్ట్ చేసిన విధానం మాత్రం అద్భుతమనే చెప్పొచ్చు. చైనా +1 ఆల్టర్నేట్గా ఇండియా ఉంటే ఇండియాలో ది బెస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్కి ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది, హ్యూమన్ రిసోర్సెస్లో స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అదేవిధంగా మేము భవిష్యత్తులో మరింత ఇన్ఫ్రాని డెవలప్ చేయబోతున్నాం హైదరాబాద్కి. అలానే గవర్నమెంట్ తరఫున ఎన్నో రాయితీలు మేము ప్రొవైడ్ చేస్తాం మీరు కనుక హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తే అని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేసిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పవచ్చు. ఈ ఒక్క ఉదాహరణతోటే దాదాపు 180,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి రాబోతున్నాయి. సో దీని ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంటు ఈ కొత్త సంవత్సరంలో ఒక బిగ్ బూస్ట్ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు అనమాట. 0 ఇన్కమ్ ట్యాక్స్ టిల్ 12 lakhs. ఇది దాదాపు 80% ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళందరికీ ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. చాలామంది ట్యాక్స్ సేవ్ చేసుకోవటం రకరకాల ఆప్షన్స్ ఎంచుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ ఇష్టపడే ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ కొనడం. అపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే ఉండడానికి అయితే కొంచెం లగ్జరీగా, కాస్ట్లీగా, మంచి ప్రీమియం కమ్యూనిటీస్ని ఎంచుకుంటారులే కానీ కేవలం ట్యాక్స్ సేవ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఓపెన్ ప్లాట్స్ వైపు వెళ్ళే వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ ట్యాక్స్ లూజ్ అవుతున్నాం కదా, అట్లీస్ట్ మనం బడ్జెట్ హౌసింగ్లో ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగితే లాంగ్ టర్మ్లో ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు ఉద్దేశంతో సెకండ్ హోమ్ ఆప్షన్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ని ఎంచుకుంటారు. అటువంటి వాళ్ళంతా కూడా ఇకపైన అయిష్టంగా మీరు ఫ్లాట్ను కొనాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు 12 లక్షల వరకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళంతా కూడా ₹1 ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఇందువల్ల ఎవరైతే ఈ బడ్జెట్ హౌసింగ్ వైపు వెళ్తున్నారో ఒక ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్గా వాళ్ళంతటా కూడా ఇక మీదట ఓపెన్ ప్లాట్స్ని ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గత 2-3 సంవత్సరాలుగా ఎవరైతే సెకండ్ హోమ్ ద్వారా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనేసి ట్యాక్స్ సేవ్ చేసుకుందాం హైదరాబాద్ రీజియన్లో అనుకునే వాళ్ళకి నిజంగా బడ్జెట్ హౌసింగ్లో ఫ్లాట్స్ దొరకటంలా ఎక్కడ చూసినా కనీసం 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 దాకా మినిమం బడ్జెట్ హౌసింగ్ అనేది రీచ్ అయిపోయింది. సో దీనివల్ల ఇటు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలా, అటు ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఒక సందిగ్ధ దశలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ధైర్యంగా ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ వైపు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా మీరు ఈ మార్కెట్ని చూజ్ చేసుకోవచ్చు. ఆర్బీఐస్ రెపో రేట్ కట్, చీపర్ బ్యాంక్ లోన్ ఆప్షన్స్. రీసెంట్గానే ఇదే మంత్లో ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ని తగ్గిస్తున్నామంటూ ఒక కీలక ప్రకటన చేశారు. రెపో రేట్ అనేది మనం తీసుకునే లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిసైడ్ చేస్తుంది. రెపో రేట్ పాయింట్స్ తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, రెపో రేట్ పాయింట్స్ ఎక్కువ ఉంటే
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పోలిస్తే రాబోయే రోజుల్లో తీసుకునే లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గణనీయంగా తగ్గబోతుంది. ఇది ఎగ్జిస్టింగ్ లోన్స్ కూడా అప్లికబుల్, అంటే ఈఎంఐ అమౌంట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఇది ఈ ప్రక్రియ ఎందుకు చేస్తారంటే ఆర్బీఐ వాళ్ళు పబ్లిక్లో మనీ ఫ్లోని పెంచాలి. బిగ్ టికెట్స్ని పర్చేజ్ చేయాలంటే ఉన్న డబ్బులతో కొనలేరు, డెఫినెట్గా లోన్ ఆప్షన్స్ని ఎంచుకుంటారు. లోన్ ఆప్షన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా దేశం యొక్క జీడిపిని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ రెపో రేట్ని అప్పుడప్పుడు తగ్గిస్తూ ఉంటుందన్నమాట కష్ట సమయాల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే అప్పులు తీసుకొచ్చి కొనాల్సిన పని లేదని ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చీపర్ లోన్స్ని బ్యాంక్స్ ఆఫర్ చేయడం వల్ల వాటిని తీసుకొని ఆ మనీ తోటి బిగ్ టికెట్స్ అయినటువంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పోలిస్తే బ్యాంక్ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతకంటే ఎక్కువ రిటర్న్స్ మీకు ఎప్పుడు రియల్ ఎస్టేట్లో దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ని గతంలో యూటిలైజ్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఈ లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి విస్తృతమైనటువంటి అవకాశం ఉంది. మారిన కస్టమర్స్ యొక్క ఆలోచన ధోరణి. గత 15 నెలలుగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, కుప్పకూలిపోయింది, డౌన్ఫాల్ అయింది, క్రాష్ అయిందని రకరకాల మాటలు విని మార్కెట్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, ప్రైస్ కరెక్షన్ జరిగిపోతుంది, ప్రైస్ ఫాల్ డౌన్ అవుతుంది, తక్కువ రేట్లో మనం కొనవచ్చు ఎసెట్స్ని అనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రియలైజేషన్లోకి వచ్చారు. గత 15 నెలలుగా చెప్పటమే కానీ రియాలిటీలో ఎక్కడ ఒక్క రూపాయి తగ్గిన దాఖలాలు లేవు. తగ్గకపోగా రీసెంట్గా అయితే ఫ్రెష్ లాంచింగ్స్ జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లో, ఆ రేట్లను చూస్తే షాక్ అవుతున్నారు. ఎందుకంటే మినిమం 20-30% హైక్ తోటి కొత్త ప్రాజెక్ట్ యొక్క ప్రైసెస్ డిసైడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కస్టమర్స్ రీథింకింగ్లో పడ్డారు. మనం వెయిట్ చేసి వాచ్ చేసి ఒక డెసిషన్ తీసుకునే దానికంటే కూడా మనం పర్చేజ్ చేద్దాం, బై చేద్దాం, కొని వేచి ఉందాం అనే ఒక ఆలోచన మాటం కూడా ప్రజెంట్ రియల్ ఎస్టేట్కి ఒక బూస్టర్ డోస్ లాంటిదనే చెప్పాలి. హైదరాబాద్ ఇన్ఫ్రా కంటిన్యూషన్ స్టోరీ. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో మెట్రో ఉంది, అలానే ఔటర్ రింగ్ రోడ్ ఉంది. వాటికి ఎక్స్పాన్షన్స్ లాగా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ని, అలానే మెట్రో ఫేజ్ 1కి ఎక్స్టెన్షన్లో మెట్రో ఫేజ్ 2 కారిడార్స్ని రేవంత్ సర్కార్ చాలా క్లియర్గా ప్లాన్ చేస్తూ ఉంది. వీటిని రాబోయే ఎలక్షన్స్ లోపల పబ్లిక్ అందజేయగలిగితేనే మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో స్ట్రాంగ్గా పబ్లిక్ని ఓట్లు అడగగలుగుతాం. అలానే మరో కొత్త హైదరాబాద్ని ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో స్థాపించాలంటే కనుక అటువంటి అవకాశం ఇన్ఫ్రాతోనే సాధ్యమని చెప్పి ఒక ఆలోచన రేవంత్ సర్కార్ రావడము, ఆ దిశగా అడుగులు వేయటం కూడా నేటి ఇన్వెస్టర్స్కి ఎంతో భరోసా కలిగించే విషయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా చేంజ్ అయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పని అయిపోయింది అనే స్థాయి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ అనేంతలాగా ఒకే నెలలో చేంజ్ కనపడుతుంది. దానికి రేవంత్ సర్కార్ రీసెంట్ దావోస్ పర్యటనలో తీసుకొచ్చినటువంటి 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జీరో ట్యాక్స్ విధానం కావచ్చు, లేదంటే కనుక ఆర్బీఐ వాళ్ళు తగ్గించినటువంటి వడ్డీ రేట్ల విధానం కావచ్చు, లేదంటే కనుక వెయిట్ చేసి వాచ్ చేసి కొనేదానికంటే కూడా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇన్వెస్ట్ చేశాక వెయిట్ చేస్తే కనుక మనకు మంచి రిటర్న్స్ వస్తాయని ఒక నమ్మకం కావచ్చు, లేదంటే కనుక ఒక గుడ్డిగా నమ్మే ఒక సామెత ఉందన్నమాట హైదరాబాద్ ఇన్వెస్టర్. ఏంటంటే ఎన్నో పల్లెటూరుల్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు పెరిగారు. ఆ చదువుకున్న వాళ్ళంతా హైదరాబాద్ వస్తున్నారు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం. పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాలకి ఫ్యూచర్ ఉంది. భవిష్యత్తులో రాబోయే 20-30 సంవత్సరాల్లో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ షిఫ్ట్ కూడా హైదరాబాద్ లాంటి నగరాలకి చేరుతుందని ఒక బలమైన ఆర్గానిక్ రీజన్ కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేటి ఇన్వెస్టర్స్ 100% హైదరాబాద్ గ్రోత్ స్టోరీని నమ్ముతున్నారు. ఆ గ్రోత్ స్టోరీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ గ్రోత్ స్టోరీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీ కూడా హైదరాబాద్ గ్రోత్లో భాగం కావాలని చెప్పి నమ్మి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీలో ఎవరైనా కనుక హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒక మంచి రేటు ప్లాట్ ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. నేను మీ సాయి కృష్ణ. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.